వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. బతికితే సరిపోతుందా? మనిషై పుట్టాక ఏదైనా సాధించి తీరాలి. ఎంతో కొంత ప్రజలకు సేవ చేసే చచ్చిపోవాలని అనుకున్నాడు. ఐపీఎస్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎన్నటికైనా అనుకున్నది సాధిస్తాననే సంకల్పమే అతడిని ముందుకు నడిపించింది. అందుకు తగ్గట్టే కష్టపడి చదివి ఉన్నత చదువులు పూర్తి చేశాడు. ఎంచుకున్న మార్గంలో సమస్యలెన్ని ఎదురైనా ఎక్కడా కూడా అదురు లేదు, బెదురు లేదు. తాను అనుకున్నది సాధించి మొత్తానికి ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. విధుల్లో చేరవలసిన సమయం ఆసన్నమైనది. ఈ క్రమంలోనే పోస్టింగ్కు వెళ్తూ ఈ యువ ఐపీఎస్ అధికారి విధి ఆడిన వింత నాటకంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇంతకు ఈ యువ ఐపీఎస్ ఎలా చనిపోయాడు? అసలేం జరిగింది? ఇతనే చనిపోయిన యువ ఐపీఎస్ ఆఫీసర్. పేరు హర్షన్ బర్ధన్. వయస్సు 27 ఏళ్లు. మధ్యప్రదేశ్కు చెందిన ఇతడు ఐపీఎస్ కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎంతో కష్టపడి చదివి దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల ఒకటైన సివిల్స్ ఎగ్జామ్స్లో మెరిసి మొత్తానికి ఐపీఎస్ పోస్టింగ్కు ఎంపికయ్యాడు. ఈ మధ్య ట్రైనింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. కర్ణాటకలో హోలెనారాసిపురా ప్రొబేషనరీ ఎస్పీగా పోస్టింగ్ వచ్చింది. రిపోర్ట్ చేసేందుకు డిసెంబర్ 1న కారులో కర్ణాటక బయలుదేరాడు. అయితే హర్షన్ బర్ధన్ కారు హసన్ మైసూర్ రోడ్డులోని కిట్టనే సమీపంలోకి రాగానే టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో హర్షన్ ప్రయాణిస్తున్న కారు పక్కనే ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హర్షన్, అతని కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిద్దరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో యువ ఐపీఎస్ హర్షన్ బర్ధన్, అతని డ్రైవర్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలుసుకున్న హర్షన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే కొడుకు ఉన్నత స్థానానికి చేరుకున్నాడని ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. చేతికందిన కొడుకు మరణించడంతో కన్నవారు తట్టుకోలేకపోతున్నారు. మొత్తానికి విధి ఆడిన వింత నాటకంలో ఈ యువ ఐపీఎస్ ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోవడం అనేది బాధాకరం.